సుఖంగా బతికేవాడికి సేవ పేరు చెప్పుకునేనా కావచ్చు, లేకపోతే లోక సంబంధంలో బ్రతికేవాడు కావచ్చు, ఏది నాకు అడ్డంగా రావట్లేదు కాబట్టి నేను వెళ్ళే మార్గం సరైంది అని అనుకుని బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. దేవుడు విమర్శించే కాలం ఒకటి ఉంది. ఆ విమర్శించే కాలంలో ఏమంటే నెమ్మదిగా ఉన్నాను, ఏ టెన్షన్ లేదని బతుకుతున్నా ఇప్పుడున్నట్టుగా అప్పుడు ఉండదు, తలకిందులైపోతాం మనం. అందుకే వాక్యాన్ని బేస్ చేసుకుని నడవడం అనేది మనం అలవాటు చేసుకుంటే, వాక్యాన్ని బట్టే దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు కనుక, వాక్యాన్ని బట్టే దేవుడు మనల్ని విమర్శిస్తాడు కనుక, ఆ వాక్యాన్ని బట్టి మనం నడిచినప్పుడు దేవుడు విమర్శించే రోజు ఏమంటే మనం దేవుడికి అనుకూలంగా బ్రతికేమన్న ఆ విషయం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు కూడా వాక్యాన్ని నువ్వు గౌరవించి వాక్యంలో ఉన్నట్టుగా బ్రతికేవు కనుక, నేను విమర్శించే కాలన్నా నువ్వు త్రొట్టిల్లకుండా నెమ్మదిగా బ్రతికేటటువంటి పరిస్థితి నీకు ఉండింది.